హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, ఇదిగో హ్యాండ్స్‌కి మోడల్ పెడుతున్నాను. చూడండి ఎలా పెడుతున్నానో. ఈ మోడల్ ఇలా రావాలంటే చూడండి ఎలా పెడుతున్నానో. ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత తిరిగేసి ఇలా పెట్టాలన్నమాట క్లాత్. చూడండి, ఇది మంచి వైపు ఇలా లోపలికి పెట్టాను నేను. ఇదేమో తిరిగేసానన్నమాట. ఇలా తిరిగేసి స్టిచ్ చేసుకొని అప్పుడు ఇలా లోడింగ్ చేయాలన్నమాట. అవన్నీ కూడా నేను దారం ముడేసి ఇలా మూల వైపున ఇలా స్టిచ్ చేసుకొని ఇలా కట్ చేశానన్నమాట. అన్నిటికీ కూడా అలాగే చేశాను. చూడండి, ముడేసి ఆ మూల దగ్గర దారం పెట్టుకోవాలి మనము. అంటే ఇంకా అక్కడ అటు ఇటు పోకుండా నేను దాంట్లో చివరి వైపున అలా స్టిచ్ చేసి ఇలా పెట్టానన్నమాట. కట్ చేసుకున్నాను మూలల దగ్గర. చూడండి ఎలా చేస్తున్నాను. అన్నీ కూడా చేస్తాను. చూడండి, రెడీ చేశాను. ఇప్పుడు దీనిపైన లైనింగ్ ఇలా ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం స్టిచ్చింగ్ నీట్గా అంచెమ్మటి కుట్టుకోవాలన్నమాట. మరీ అంచెమ్మటి కాకుండా తిరిగేసినప్పుడు ఊడిపోద్ది కదా, మరి అంత అంచెమ్మటి కూడా కాదు. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. పాదం ఖర్చు కంటే కొంచెం తక్కువ అనమాట. అలాగ అంచెమ్మటి స్టిచ్ చేయడమే. కరెక్ట్గా మూల దగ్గరికి అలా స్టిచ్ చేసుకొని షేప్ ఎలాగుందో అలాగా స్టిచ్ చేయాలి. లోపల వైపున దారం ఉంది కదా, అది దారం స్టిచ్ కింద పడకుండా నీట్గా మూలకు సూటిగా వెనుక వైపున నీట్గా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. దారం మూడేసాం కదా, అక్కడ చిన్న రఫ్ కొట్టుకోవాలి. ఇలాగా రఫ్ కొట్టి మళ్ళీ అదే లెవెల్లో వెనక్కి ఇలా స్టిచ్ చేయాలి. దారాలన్నీ కూడా సేమ్ అలాగే చేసుకోవాలి మొత్తం. చూడండి, బాగా స్టిచ్ వేయాలి మొత్తం అన్నీ కూడా. ఇవి కరెక్ట్గా ఇలా పెట్టుకొని నీట్గా సెంటర్కి పెట్టుకొని నీట్గా ఇలా అన్నీ కూడా ఒకటి, ఎందుకంటే మూల కరెక్ట్గా షేప్ నీట్గా వస్తుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా తీసుకొని అన్నీ కూడా ఇంక ఇలాగే స్టిచ్ చేయాలన్నమాట. రఫ్ కొట్టి అన్నిటికీ చూడండి రెడీ అయిపోయింది. స్టిచ్ చేసాను. ఇక ఇలా ఉన్నది కదా ఈ షేప్ అంతా కూడా నీట్గా మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కట్ చేసుకుంటాము. కానీ ఇక్కడ ముళ్ళు వేసే కదండి దారాలు, అవి కట్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఊడిపోతే తిరిగేసినప్పుడు లాగాలి కదా, అవి కట్ అవ్వకుండా నీట్గా ఇలా మనము చూడండి దారం అది కట్ అవ్వకుండా దారం ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. చూసుకొని ఆ ముడి కట్ అయిపోయింది అనుకోండి, వెనక నుంచి లాగినప్పుడు వచ్చేస్తుంది. ఈ మూల దగ్గర ఉంది కదా చిన్నది, మనము కట్ చేసుకోవాలి. కుట్టు విడిపోకుండా, కుట్టు కట్ అవ్వకుండా కట్ చేయాలన్నమాట. చూడండి, మరి షేప్ తిరగాలి కదా నీట్గా. ఇక్కడ కూడా అలా కుట్టు కట్ అవ్వకుండా నీట్గా కట్ చేయాలి. ఇక్కడ దారాలు కట్ అవ్వకూడదు. నీట్గా అన్నీ కట్ చేసుకొని అన్నీ కూడా చివరి దాకా కూడా సేమ్ ఇలాగే మొత్తం కట్ చేసుకోవాలి. నీట్గా అన్నీ కట్ చేసి మూల వైపున షేప్ కూడా చిన్నది కట్ చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా. కుట్టు కట్ అయిపోతే మళ్ళీ విడిపోద్ది అనమాట. చూడండి, అన్నీ కట్ చేస్తాను. ఇది ఇప్పుడు మనం తిరగేసుకుందాం. షేపు తిరగేయాలన్నమాట. తిరిగేసి దారాలు ఎలా లాగాలో చూడండి చూపిస్తాను. మూల దగ్గర అన్నిటికీ కూడా నీట్గా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. లేకపోతే షేప్ తిరగదు. చూడండి, ఇలా తిరిగేసి ఈ దారాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా లాక్కోవాలన్నమాట. ఇలా లాగి నీట్గా మనం ఇంకా 4 పార్ట్లు అనమాట. హ్యాండ్స్కి 4 కూడా జాయింట్ చేయాలి కదా, 4 పార్ట్లు కూడా ఇలాగే సేమ్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని అప్పుడు ఇక ఇలా దారాలన్నీ కూడా నీట్గా కట్ చేయాలి. చూడండి, అన్నీ కట్ చేస్తున్నాము. అన్నీ కట్ అయిపోయినాయి. ఒక హ్యాండ్ రెడీ అయిందనమాట. ఈ రెండు ఇలా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, ఇలా తిరిగేసి మనము రెండు కూడా తిరిగేసి పట్టుకోవాలన్నమాట. పట్టుకొని అది ఇది కూడా ఇలా రెండు కలిపి స్టిచ్ వేయాలన్నమాట. మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండు కలిపి. అలాగా చివరి దాకా కూడా అన్నీ కూడా మనం రెండు కలిపి స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అన్నీ స్టిచ్ చేస్తున్నాను. ఇలాగే అది ఇది కూడా రెండు స్టిచ్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళాలన్నమాట. పూర్తిగా అయిపోయాక చూపిస్తాను. చూడండి, రెడీ అయిపోయింది. ఓపెన్ చేస్తున్నాను. అదిగో ఇలా వచ్చింది చూడండి. మోడల్ ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది హ్యాండ్కి అనమాట. ఈ మధ్యలో మనం పూసలైనా కుట్టుకోవచ్చు, లేకపోతే ఇలా వదిలేసుకోవచ్చు. ఇలా ఉంటేనే నీట్గా ఉంది. చూడండి, హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇలా వేసాము. ఇలా డ్రెస్కి టాప్కి స్టిచ్ చేసుకోవడం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.